అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఎస్ఎస్సి సీజీఎల్ 2024లో జరిగిన 9th సెప్టెంబర్ సెకండ్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. మాధవ్ purchased an item for 42,000 and sold it at a loss of 20%. With that amount, he purchased another item and sold it at a gain of 30%. What is the overall gain? సో మాధవ్ ఒక ఐటమ్ని 42,000కి పర్చేస్ చేసి 20% లాస్కి సేల్ చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చిన అమౌంట్తో ఇంకో ఐటమ్ని పర్చేస్ చేసి ఆ ఐటమ్ని 30% గెయిన్కి సేల్ చేస్తుంటే ఓవరాల్ అతనికి గెయిన్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనం సక్సెసివ్ పర్సంటేజ్ ఫార్ములా యూస్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై హోల్ డివైడెడ్ బై 100. సో ఇక్కడ ఎక్స్ అంటే 20%, వై అంటే 30%. 20% అంటే ఇక్కడ మనకి లాస్ వచ్చింది కదా, లాస్ కాబట్టి -20 తీసుకుందాం. ప్లస్ 30% ఈస్ గెయిన్, సో ప్లస్ 30. ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్. ఎక్స్ అంటే 20, వై అంటే 30 డివైడెడ్ బై 100. ఈ 2 zeros ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 30లో నుంచి 20 మైనస్ చేస్తే 10 మైనస్ 2 ఇంటూ 3 6. సో 10 మైనస్ 6 అంటే 4% వస్తుంది మనకి గెయిన్. సో 42,000లో 4% గెయిన్ అంటే ఎంత చూద్దాం. ఈ 2 zeros 4 2s 8 4 4 16. సో 1680 ఈస్ గెయిన్. Option 3 is our answer. Next. What is the volume of cylinder if the radius of the cylinder is 8 centimeters and height is 14 centimeters? సో వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు సిలిండర్ది. రేడియస్ ఏమో 8 centimeters అని ఇచ్చారు, హైట్ 14 centimeters అని ఇచ్చారు. సో మనకి వాల్యూమ్ ఫార్ములా తెలుసు కదా సిలిండర్ది, పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో పై వాల్యూ ఇక్కడ మనకి 22/7 తీసుకోమన్నారు. ఆర్ అంటే 8, సో ఆర్ స్క్వేర్ కాబట్టి 8 ఇంటూ 8. హెచ్ ఈస్ 14. 7 1s 7 2s 14. సో 8 ఇంటూ 8 అంటే 64. ఇక్కడ 22 అంటే 11 ఇంటూ 2 ఈస్ 22 కదా. సో ఇక్కడ 2 ఇక్కడ 2, దట్ ఈస్ 2 ఇంటూ 2 ఈస్ 4. 64 ఇంటూ 4 చేద్దాం. 64 ఇంటూ 4 ఈస్ 256. ఇప్పుడు 256 ఇంటూ 11 చేయాలంటే మనం 1 డిజిట్ని లీవ్ చేసి 256 రాసుకొని యాడ్ చేయాలన్నమాట. సో 6, 5 plus 6 is 11, 5 plus 2 7 plus 1 8. ఈ 2 has it is. So 2816 is our answer. Option 2. Next. 7 years ago, Prachi was 4 times as old as her daughter was at that time. 4 years from now, Prachi will be 2.5 times as old as her daughter would then be. Find the sum of the present ages of Prachi and her daughter. So 7 years ago, Prachi వాళ్ళ కూతురు కన్నా 4 times ఏజ్ ఉంది. 4 years తర్వాత అంటే ప్రెజెంట్ నుంచి 4 years తర్వాత ప్రాచి ఏజ్ అనేది తన డాటర్ ఏజ్కి 2.5 times అవుతుంది. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది ప్రెజెంట్ ప్రాచి అండ్ వాళ్ళ డాటర్ ఏజ్ సమ్ ఆఫ్ ఏజెస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ప్రెజెంట్ ఏజ్ ఇక్కడ ఉందని తీసుకుందాము, ఓకేనా. ప్రెజెంట్ కన్నా 7 years బిఫోరు ప్రాచి అండ్ వాళ్ళ డాటర్ ఏజ్ అనేది మనకి 4:1 రేషియోలో ఉంది కదా. నెక్స్ట్ ప్రెజెంట్ నుంచి 4 years తర్వాత ఇప్పుడు ఏజ్ ఇక్కడ 2.5 times అన్నారు. సో 2.5 అంటే ఇలా రాసుకుంటాం కదా. 2 ఇంటూ 2 ఈజ్ 4. 4 + 1 అంటే 5/2 ఉంది. అంటే ప్రాచి 5 units ఉంటే వాళ్ళ డాటర్ 2 units ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఏజ్ గ్యాప్ అనేది ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. 4 - 1 ఈజ్ 3, 5 - 2 ఈజ్ 3. సో ఏజ్ గ్యాప్ అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి ప్రాచి 4 నుంచి 5 unitsకి రావడానికి అంటే 1 unit ఇంక్రీజ్ అవ్వడానికి ప్రాచికి ఎన్ని ఇయర్స్ పట్టింది? 7 + 4 11 years పట్టింది. సో అంటే ఇక్కడ 4 units అంటే 11 ఇంటూ 4 చేయాలి. డాటర్ 1 unit కాబట్టి ఇంటూ 11 చేస్తే 7 years బిఫోర్ వాళ్ళ ఏజ్ అనేది ఎంత వస్తుందో మనం చెప్పవచ్చు. సో 11 ఇంటూ 4 అంటే 44. 1 ఇంటూ 11 అంటే 11. ఈ ఏజ్ అనేది 7 years బిఫోర్. సో మనల్ని అడుగుతుంది సమ్ ఆఫ్ ప్రెజెంట్ ఏజెస్. సో +7 యాడ్ చేస్తే ఈచ్ ప్రాచి అండ్ వాళ్ళ డాటర్కి. సో 7 + 4 11, 4 + 1 ఈజ్ 5. 11 + 7 అంటే 18. సో 18 + 51 అంటే 69. సమ్ ఆఫ్ ఏజెస్ ఈజ్ 69. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. From a circle with the radius of 15.75 cm, a sector with the arc length of 11 cm is cut off. Find the area of this sector. సో ఒక సర్కిల్లో రేడియస్ ఏమో 15.75 centimeters ఉంది. సో ఆ సర్కిల్లో నుంచి ఒక సెక్టార్ని బయటికి తీస్తే ఆ సెక్టార్ యొక్క ఆర్క్ లెంత్ అనేది 11 centimeters ఉంటే మనని ఏరియా ఆఫ్ ద సెక్టార్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఒక సర్కిల్ ఉంది అనుకుందాము.
ఇలా ఒక సెక్టార్ని బయటికి తీస్తే ఈ ఆర్క్ లెంత్ అనేది 11 సెంటీమీటర్స్ ఉంది. సో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఈ ఏరియా అనేది ఎంత వస్తుంది అని చెప్పి. రేడియస్ మనకి 15.75 అని ఇచ్చారు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్కి ఫార్ములా వచ్చేసి హాఫ్ ఇంటూ ఆర్ ఇంటూ ఎల్ అనమాట. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఇంటూ రేడియస్ ఎంత ఉంది 15.75, ఎల్ లెంత్ అంటే ఇక్కడ 11 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో ఇంటూ 11 చేస్తే 2 1s 2 7s 14, 2 8s 16, 2 7s 14, 2 5s 10. సో 7.875 వస్తుంది. ఇంటూ 11 ఉంది కాబట్టి 7.875 1 డిజిట్ వదిలేసి అగైన్ 7875ని మనం యాడ్ చేస్తే ఇక్కడ 5 plus 7 is 12, 8 plus 8 is 16, again 8 plus 8 is 16, 7 plus 1 is 8. సో 86.625 వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ హాఫ్ ఆర్ ఇంటూ ఎల్ ఎందుకు వచ్చిందో మనం ఇక్కడ చూద్దాం. ఎల్ అంటే లెంత్ కదా, మనకి పెరిమీటర్ ఫార్ములా అయింది 2πr. సో ఇక్కడ మనకి సర్టన్ యాంగిలే కట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం θ/360 డిగ్రీ తీసుకోవాలి. సో లెంత్ వచ్చేసి మనకి 2πr ఇంటూ θ/360. ఏరియా వచ్చేసి πr² θ/360 కదా. సో ఇప్పుడు మనం ఈ ఏరియాలో ఇంటూ 2/2 చేద్దాం. ఇంటూ 2/2 చేస్తే ఇక్కడ బై 2ని 1/2 లాగా అవుట్ సైడ్ తీసుకొని 2πr θ/360 అండ్ ఇంకో ఆర్ ఉంది కదా r²లో, ఇక్కడ ఆర్ తీసుకుంటే హాఫ్ ఇంటూ 2πr ఇంటూ θ/360 అంటే ఇక్కడ ఎల్ కదా. సో ఎల్ ఇంటూ ఆర్. సో హాఫ్ ఎల్ ఇంటూ ఆర్ మనకి ఇలా వచ్చిందనమాట ఫార్ములా ఇక్కడ మనం యూజ్ చేసింది. నెక్స్ట్ సింప్లిఫై. సో ఇక్కడ మనకి సింప్లిఫై అని చెప్పి వాల్యూ ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనము a³ ప్లస్ b³ ప్లస్ c³ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c ఇంటూ a² ప్లస్ b² ప్లస్ c² మైనస్ ఆఫ్ ab మైనస్ ఆఫ్ bc మైనస్ ఆఫ్ cf ఫామ్లో ఉంది కదా. సో ఇక్కడ మనకి a³ b³ c³ మైనస్ 3abc న్యూమరేటర్లో ఇచ్చారు. నెక్స్ట్ a² ఇక్కడ 8.3², 9.2², b² c² ఈ వాల్యూ ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పుడు మనకు కావాల్సింది a ప్లస్ b ప్లస్ c అనేది ఎంత అని. a అంటే 8.3 ప్లస్ b అంటే 9.2, c అంటే 6.1. సో ఇప్పుడు 3 + 2 is 5, 5 + 1 is 6, 6 పాయింట్ తీసుకొని 8 + 9 is 17, 17 + 6 is 23, 23.6 is our answer. Option 2. Next, what is the value of secant t if tan t is 1/3? tan t అంటే ఇక్కడ 1 వచ్చేసి మనకి పర్పెండిక్యులర్ అయింది, 3 అంటే బేస్ అయింది. సో ఇక్కడ పర్పెండిక్యులర్ 1 బేస్ 3 అంటే హైపోటెన్యూస్ ఎంత అయింది, √3² is 9 ప్లస్ 1² is 1, దట్ ఈస్ √10 వస్తుంది. secant t అన్నారు. secant ఆఫ్ t అంటే హైపోటెన్యూస్ బై బేస్ అయింది కదా. సో ఇక్కడ హైపోటెన్యూస్ వచ్చేసి √10, బేస్ అంటే 3. సో √10/3 is our answer. Option 3. Next, the point P and S are on the same side of the line segment QR such that angle PQR is 90 degree and angle SRQ is 90 degree and PQ is equal to SR. Select the correct statement. సో ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ QR ఉంది అని తీసుకుంటే QR పాయింట్ P ఇక్కడ ఉంది అని చెప్పి అజ్యూమ్ చేసుకుందాం. సో ఇప్పుడు PQ లెంత్ అనేది మనకి PQ ఈజ్ ఈక్వల్ టు SR అన్నారు. సో PQ ఈజ్ ఈక్వల్ టు SR. ఇక్కడ యాంగిల్ PQR అనేది 90 డిగ్రీ అన్నారు. సో ఈ యాంగిల్ Q ఈజ్ 90 డిగ్రీ, SRQలో యాంగిల్ R ఈజ్ 90 డిగ్రీ. సో R ఈజ్ 90 డిగ్రీ. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ట్రయాంగిల్ PQR అనే ఉంది. అంటే ఫస్ట్ మనం PQRని ఒక ట్రయాంగిల్ ఫామ్లోకి మార్చుకోవాలి. సో ట్రయాంగిల్ PQR అండ్ ట్రయాంగిల్ SRQ. సో ఇప్పుడు PQ లెంత్ అనేది SR లెంత్కి ఈక్వల్ అన్నారు కదా. సో ట్రయాంగిల్ PQR ఈజ్ కాంగ్రుయెంట్ టు. సో ఇక్కడ ఒక సైడ్ అనేది ఈక్వల్గా ఉంది, వన్ యాంగిల్ అనేది ఈక్వల్గా ఉంది అండ్ సేమ్ ఈ 2 ట్రయాంగిల్స్కి QR అనేది సేమ్ సైడ్ కదా. సో ఇక్కడ మనము SAS ఫామ్తో సైడ్ యాంగిల్ సైడ్ థీరం ప్రకారము ఈ 2 ట్రయాంగిల్స్ అనేది కాంగ్రుయెంట్ అని చెప్పొచ్చు. PQ అనేది హైట్ కాబట్టి SR కూడా ఇక్కడ హైట్. సో PQ ప్లేస్లో మనం ట్రయాంగిల్
పీక్యూ ప్లేస్లో ట్రయాంగిల్ ఎస్ఆర్ అని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎస్ఆర్ అండ్ క్యూఆర్ బేస్ కదా ఇక్కడ ట్రయాంగిల్ పీక్యూఆర్కి. సో ఎస్ఆర్ క్యూకి బేస్ వచ్చేసి ఆర్క్యూ అయింది. సో ఆర్క్యూ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈస్ కాన్గ్రూయెంట్ టు ట్రయాంగిల్ ఎస్ఆర్క్యూ బై ఎస్ఏఎస్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, the market price of an article is 26% more than its cost price. If a discount of 32% is given, what will be the loss percentage? సో సేమ్ ఇందాక మనం సాల్వ్ చేసాం కదా సక్సెసివ్ పర్సంటేజ్, ఆ మెథడ్ ప్రకారమే ఒక మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అనేది 26% ఎక్కువ ఉంటే డిస్కౌంట్ 32% ఇస్తే ఇప్పుడు లాస్ అనేది ఎంత వస్తుంది అతనికి ఫైండ్ అవుట్ చేయమన్నారు. మార్కెట్ ప్రైస్ 26, సో 26 మైనస్ ఆఫ్ డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి లెస్ అవుతుంది కదా, సో అందుకని మైనస్ తీసుకోవాలి. మైనస్ ఆఫ్ 32 ప్లస్ ఇంటూ మైనస్ ఈస్ మైనస్ 26 ఇంటూ 32 డివైడెడ్ బై 100. సో 26లో నుంచి మనం 32 మైనస్ చేస్తే మైనస్ ఆఫ్ 6 వస్తుంది. అగైన్ మైనస్ ఆఫ్ 32ని 4 ఇంటూ 8లా రాసుకోవచ్చు కదా. సో 26 ఇంటూ 4 ఈస్ 104. 26 ఇంటూ 4 ఈస్ 104. సో ఈ 104కి అగైన్ ఇంటూ 8 చేద్దాం. అప్పుడు 8 4s ఈస్ 32, 8 1s ఈస్ 8. ఇక్కడ డివైడ్ బై 100 ఉంది కాబట్టి పాయింట్ అనేది 2 డిజిట్స్ ముందు తీసుకుందాం. సో 6 మైనస్ 6 ఆఫ్ మైనస్ 8.32 అంటే 6 మైనస్ 8 అంటే 14. సో మైనస్ 14.32 అనేది మనకి లాస్ వస్తుంది కాబట్టి మైనస్లో ఉంది. 14.32% అనేది లాస్. ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సింప్లిఫై ద ఫాలోయింగ్. ఇక్కడ మనకి సింప్లిఫై ఫాలోయింగ్ అని చెప్పించారు. సైన్ క్యూబ్ మైనస్ కాస్ క్యూబ్ ఏ. సో ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా వచ్చేసి ఏ మైనస్ ఆఫ్ బీ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబీ కదా. ఇక్కడ మనకి ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఇచ్చారు. ఈ ఏ మైనస్ బీ అనేది ఇక్కడ డివిజన్లోకి వెళ్ళిపోయింది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ వాల్యూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబీ. ఈ వాల్యూ ఇక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి సో ఏ స్క్వేర్ అంటే ఏ అంటే సైన్ ఏ కదా. సో సైన్ స్క్వేర్ ఏ, బీ అంటే కాస్ ఏ, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ ఇంటూ కాస్, సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. సో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే 1. 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 1. Next, the given chart shows the production of different types of cars in the year 2021. Study the given chart and answer the question that follows. If the total production in the year 2021 was 2 crores, then what will be the center angle of the sector representing the production of type D cars in 2021? సో ఇక్కడ 2021లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ అనేవి ఎన్ని ప్రొడ్యూస్ అయినాయో మనకి పై చార్ట్ ఇచ్చారు. ఇప్పుడు మనల్ని అడుగుతుంది టైప్ డి కార్స్ అనేవి సెంటర్ యాంగిల్కి ఎంతకి ఈక్వలో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో సెంటర్ యాంగిల్ మనకి 360 డిగ్రీ ఉంటుంది కదా. సో ఇక్కడ టోటల్ పర్సంటేజ్ కౌంట్ చేస్తే 40 + 10 ఈజ్ 50, + 20 70, + 10 80, 80 + 20 ఈజ్ 100. సో 360 డిగ్రీని 100% రిప్రజెంట్ చేస్తుంటే మనల్ని అడుగుతుంది టైప్ డి కార్స్ అంటే ఈ 20% అంటే ఎంత యాంగిల్ ఫామ్ చేసిద్ది. 20 1s 25 100, 5 1s 5 7s 35, 5 2s 10. సో మనకి సెంటర్ యాంగిల్ ఇక్కడ అనేది 72 డిగ్రీ ఉంటుంది. ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ హ్యాస్ ఎన్ ఏరియా ఆఫ్ 50 స్క్వేర్ యూనిట్స్. ఇట్స్ హైపోటెన్యూస్ ఈజ్. సో ఒక రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఏరియా 50 స్క్వేర్ యూనిట్స్ అయితే హైపోటెన్యూస్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుందాము. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఐసోసెలస్ అవ్వాలంటే పర్పెండిక్యులర్ లెంత్ అనేది బేస్ లెంత్కి ఈక్వల్గా ఉండాలి. సో బేస్ మనకి ఏ యూనిట్స్ ఉందనుకుంటే పర్పెండిక్యులర్ కూడా ఏ యూనిట్స్ ఉండిద్ది. ఇప్పుడు హైపోటెన్యూస్ ఏమైద్ది, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2a స్క్వేర్. సో ఇక్కడ మనకి ఏ కామన్ వచ్చేసి a√2 వస్తుంది. హైపోటెన్యూస్ అనేది a√2 అవుతుంది. ఇక్కడ మనకి ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా వచ్చేసి 50 స్క్వేర్ యూనిట్స్ అన్నారు. అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ ఏ, హైట్ ఏ కాబట్టి a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 50. a ఈక్వల్ టు 50 ఇంటూ 2. రూట్ ఆఫ్ 50 ఇంటూ 2 అంటే 100. సో ఏ వాల్యూ ఇక్కడ మనకి 10 వస్తుంది. హైపోటెన్యూస్ a√2 కదా అంటే 10√2 ఈజ్ హైపోటెన్యూస్. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the pie chart given below shows the expenditure of Aditya. The monthly income of Aditya is 54,000. How much does he spend on food? సో ఇక్కడ మంత్లీ ఎక్స్పెండిచర్ ఇచ్చారు. మంత్లీ అతనికి ఇన్కమ్ వచ్చేసి 54,000 అయితే ఫుడ్ మీద ఎంత స్పెండ్ చేశారో ఫైండ్ అవుట్ చేయమన్నారు.
సో ఇక్కడ టోటల్ పర్సంటేజెస్ని మనం యాడ్ చేసుకుంటే 100% వస్తుంది. ఈ 100% అనేది 54,000కి ఈక్వల్ అయితే ఫుడ్ మీద ఎంత పర్సెంట్ స్పెండ్ చేశారు? 23%. కాబట్టి 23 అంటే ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయి 4 into 3 అంటే 12 కదా. అంటే యూనిట్ డిజిట్లో మనకి 2 అను ఇక్కడ 0 ఉంది. సో లాస్ట్ 2 డిజిట్స్ మనకి 2 0 రావాలి. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి లాస్ట్ 2 డిజిట్స్ 2 అనేవి ఆప్షన్ 2లో అండ్ 4లో ఉంది. సో మనకి 3 and 1 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 54 ఉంది. 54 అంటే 9 into 6 is 54. సో ఇప్పుడు మనం 9 మల్టిపుల్ చెక్ చేసుకుంటే ఇక్కడ 3 + 1 is 4, 4 + 4 8, 8 + 2 అంటే 10 వస్తుంది. 10 అనేది మనకి 9 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ 2 + 1 3, 3 + 4 7, 7 + 2 is 9. సో ఇక్కడ మనకి 9 వస్తుంది కదా. సో మన ఆన్సర్ వచ్చేసి 12420 అనమాట. ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a person earns 16,000 per month and spends 80% of his income and saves the remaining amount. If his income increases by 20% and expenditure by 10%, find the percentage of increase in his savings. సో ఒక పర్సన్ 16,000 ఎర్న్ చేస్తున్నారు, అందులో 80% స్పెండ్ చేసేస్తుంటే ఇప్పుడు అతని ఇన్కమ్ 20% ఇంక్రీజ్ అయింది అండ్ ఎక్స్పెండిచర్ కూడా 10% ఇంక్రీజ్ అయింది. సో సేవింగ్స్ అనేవి ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనకి 16,000తో యూజ్ లేదు, బికాస్ ఇక్కడ పర్సంటేజెస్లో ఉంది కాబట్టి 100% ఇన్కమ్ అనుకుందాం. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ కదా. సో ఇక్కడ ఆయన ఎక్స్పెండ్ చేస్తుంది 80%, 80 రూపీస్ని ఎక్స్పెండిచర్లో పెడుతుంటే రిమైనింగ్ ఎంత సేవ్ చేస్తున్నారు? 20 రూపీస్ని సేవ్ చేస్తున్నారు. నెక్స్ట్, ఇన్కమ్ ఇప్పుడు 20% ఇంక్రీజ్ అయింది. 100లో 20% ఇంక్రీజ్ అయిందంటే 120 అయింది. ఎక్స్పెండిచర్ కూడా 10% ఇంక్రీజ్ అయింది. 100% 80 అయితే ఇక్కడ 10% 8 అయింది కదా. సో ఈ వాల్యూకి మనం 8 యాడ్ చేస్తే 88 వస్తుంది. 120లో నుంచి మనం 88ని మైనస్ చేస్తే సేవింగ్స్ మనకి ఇక్కడ 32 వస్తుంది. సో సేవింగ్స్ ఇక్కడ 20 నుంచి 32కి ఇంక్రీజ్ అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 12 ఇంక్రీజ్ అయింది. ఎంత మీద? 20 మీద. సో 12 డివైడెడ్ బై 20% కాబట్టి ఇంటూ 100 చేయాలి. 20 ones 25, 12 5s is 60. సో 60% అనేది సేవింగ్స్ ఇంక్రీజ్ అయింది. ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, వితౌట్ డూయింగ్ ద యాక్చువల్ డివిజన్ ఫైండ్ ద రిమైండర్ వెన్ 28735,429 ఈజ్ డివైడెడ్ బై 9. సో మనకి ఇక్కడ నంబర్ ఇచ్చారు, ఈ నెంబర్ని 9తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. యాక్చువల్ డివిజన్ అంటే 9 3s 27 అట్లా చేయకుండా. సో ఇప్పుడు 98735429 అని ఉంది కదా. సో ఇప్పుడు మనం ఈ నెంబర్ని 9తో డివైడ్ చేయాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేవి 9కి ఈక్వల్గా ఉండాలి. సో ఈ 9 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 5 + 4 9 కదా, ఈ 9 కూడా క్యాన్సిల్ అయిపోయింది. 7 + 2 ఈజ్ 9, 8 + 3 ఈజ్ 11, 11 + 2 అంటే 13, 13 అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఇక్కడ ఏమవుతుంది? 4 వస్తుంది. సో మనకి రిమైండర్ అనేది 4 వస్తుంది అనమాట. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ సచ్ దట్ వన్ ఈజ్ యావరేజ్ ఆఫ్ అదర్ టూ, దెన్ ద యాంగిల్స్ ఆర్. సో ఇక్కడ మనకి ఒక యాంగిల్ అనేది ఒక ట్రయాంగిల్లో ఈ యాంగిల్, సపోజ్ ఈ యాంగిల్ అనేది అదర్ 2 యాంగిల్స్కి యావరేజ్ అనమాట. సో మనని ఆప్షన్ అనేది ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ π/6 అంటే 30 డిగ్రీ, π/3 అంటే 60 డిగ్రీ, π/2 అంటే 90 డిగ్రీ కదా. సో ఇక్కడ మనం 90 + 30 చేస్తే 120 డిగ్రీ వస్తుంది. యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే డివైడ్ బై 2 చేస్తే ఇక్కడ 120 డివైడెడ్ బై 2 అంటే 60 డిగ్రీ కదా. సో మనకి థర్డ్ యాంగిల్ 60 డిగ్రీ ఉంది. సో యావరేజ్ ఆఫ్ 2 యాంగిల్స్ థర్డ్ యాంగిల్ 60 డిగ్రీ. ఇక్కడ మనకి ఆప్షన్ 1 అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 1 అయింది. ఈ 1 అనేది ఇక్కడ ఆప్షన్ 4లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, లెట్ C be a circle with center O and P be an external point to C. Let PA and PB be 2 tangents to C with A and B being the points of tangents respectively. If PA and PB are inclined to each other at an angle of 60 degree, then find angle POA. సో ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ P నుండి 2 టాంజెంట్స్ అనేవి డ్రా చేస్తే PA అండ్ PB మనకి యాంగిల్ POA అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. డయాగ్రామ్ గీస్తూ మనం ఇంకొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక సర్కిల్, ఈ సర్కిల్ సెంటర్ అనేది O అయితే ఎక్స్టర్నల్ పాయింట్ P అనేది ఇలా ఉంది. సో ఈ పాయింట్ P నుండి సర్కిల్కి 2 టాంజెంట్స్ అనేవి డ్రా చేస్తే ఈ టాంజెంట్స్ PA అండ్ PB అని అనుకుంటే ఇప్పుడు O నుండి Pకి ఒక లైన్ ఇలా డ్రా చేస్తే
ఇక్కడ కంప్లీట్ యాంగిల్ 60 డిగ్రీ అని ఇచ్చారు. సో మనకి ఈ లైన్ అనేది ఈ యాంగిల్ని ఈక్వల్గా బైసెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ 30 డిగ్రీ ఫామ్ అవుతుంది, ఇక్కడ 30 డిగ్రీ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి రేడియస్ అనేది ట్యాంజెంట్కి 90 డిగ్రీలో ఫామ్ అవుతుంది కదా, 90 డిగ్రీలో ఉంటుంది కదా. సో నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా రేడియస్ డ్రా చేస్తే ఈ రేడియస్ ట్యాంజెంట్కి 90 డిగ్రీలో ఉంటుంది. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఏఓపి తీసుకుంటే ఇక్కడ 30 డిగ్రీ ఉంది, ఇక్కడ 90 డిగ్రీ ఉంది. సో ఈ యాంగిల్ ఎంత అయింది మనకి 60 డిగ్రీ అయింది. మనని ఫైండ్ అవుట్ చేయమంటుంది పిఓఏ. సో యాంగిల్ పిఓఏ ఈజ్ 60 డిగ్రీ. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఎట్ ప్రెసెంట్ ఏ ఈజ్ thrice as old as B. C is 5 years elder than B. The sum of the ages of A, B, C is 75 years. The ratio of the age of B 5 years ago to the age of A 3 years from now is. సో ఇక్కడ ఏ ఏజ్ అనేది బి ఏజ్కి 3 టైమ్స్ ఉంటుంది, సి ఏజ్ అనేది బి ఏజ్ కన్నా 5 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. సమ్ ఆఫ్ ఆల్ ఏజెస్ ఏబిసి సమ్ చేస్తే ఏజ్ అనేది మనకి 75 ఇయర్స్ వస్తుంది. సో మనకి ఇక్కడ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. బి 5 ఇయర్స్ ఎగో ఏజ్కి అండ్ ఏ 3 ఇయర్స్ ఫ్రమ్ ఇప్పుడు ప్రెజెంట్ నుంచి 3 ఇయర్స్ తర్వాత ఏ ఏజ్ అనేది ఎంత ఉంటుంది అని చెప్పి. ఫస్ట్ ఏ బి సి తీసుకుంటే ఏ ఏజ్ థ్రైస్ ఆఫ్ బి అన్నారు కదా. సో బి ఎక్స్ అయితే ఏ ఎంత అయింది 3x అయింది. సి ఏజ్ అనేది బి కన్నా 5 ఇయర్స్ ఎక్కువ. సో ఎక్స్ ప్లస్ 5 ఈ టోటల్ సమ్ చేస్తే మనకి 75 ఇయర్స్ వస్తుంది. సో మనం 3x ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 5ని యాడ్ చేస్తే 75. 3x ప్లస్ ఎక్స్ ఈజ్ 4x ప్లస్ ఎక్స్ ఈజ్ 5x. 5x ప్లస్ 5 ఈజ్ 75. 5x ఈజ్ ఈక్వల్ టు 75లో 5 మైనస్ చేస్తే 70. 5 1s 5 14s. సో ఎక్స్ అనేది మనకి ఇక్కడ 14 అని వచ్చింది. మనల్ని అడుగుతుంది ఏ అండ్ బి రేషియో కదా. ఫస్ట్ బి ఇచ్చారు. సో బి ఈజ్ టు ఏ రేషియో. బి 5 ఇయర్స్ ఎగో అన్నారు. సో ప్రెజెంట్ ఏజ్ ఎంత ఉంటుంది బీది 14 ఇయర్స్ ఉంటుంది. 5 ఇయర్స్ ఎగో మైనస్ 5 చేస్తే 9 వస్తుంది. సో బి 5 ఇయర్స్ ఎగో 9 ఏజ్ ఉంటుంది. నెక్స్ట్ ఏది 3 ఇయర్స్ ఫ్రమ్ నో. సో ఈ ఏజ్ అనేది ప్రెజెంట్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ 14 ఇంటూ 3 చేస్తే 42 వస్తుంది. ప్లస్ 3 యాడ్ చేస్తే 45. 9 1s 9 5s. సో 1:5 ఈజ్ రేషియో. ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the monthly wages of 3 mess workers Rahul, Sunil and Vipin of a boys hostel for 3 months are given in the following table. Study the table carefully and answer the question given below. సో ఇక్కడ మనకి రాహుల్, సునీల్, విపిన్ ది మెస్ వర్కర్స్ వీళ్ళ వేజెస్ ఇచ్చారు 3 monthsలో ఎంతెంత ఎర్న్ చేశారు అని చెప్పి. ఇప్పుడు మనల్ని అడుగుతుంది ద వేజ్ ఆఫ్ సునీల్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ద వేజ్ ఆఫ్ రాహుల్ ఇన్ నవంబర్లో సునీల్ ఎంత ఎర్న్ చేశారో ఆ ఎర్న్ చేసిన పర్సంటేజ్ రాహుల్కి ఎంత పర్సెంట్ అని. సో ఫస్ట్ సునీల్ ఎంత ఎర్న్ చేశారు నవంబర్లో 10500. ఈ పర్సంటేజ్ రాహుల్ ఎర్న్ చేసిన పర్సంటేజ్కి ఎంత ఎర్న్ చేసిన అమౌంట్కి ఎంత అని చెప్పి. సో డివైడెడ్ బై 11500 ఇంటూ 100 చేస్తే ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి 105 అంటే 5 2s 10 5 3s 15. 5 2s 10 5 1s 5 2 zeros యాజ్ ఇట్ ఈస్. సో 2100 డివైడెడ్ బై 23 అని వచ్చింది. 23 ఇంటూ 9 చేస్తే 207 వస్తుంది కదా. సో 23 ఇంటూ 9 ఈజ్ 207. రిమైనింగ్ 3 ఉంటుంది. 23 1s ఈజ్ 23. పాయింట్ తీసుకొని ఇక్కడ మనం ఇక్కడ 30లో 23 మైనస్ అయితే 7. 0 యాడ్ చేస్తే 23 ఇంటూ 3 ఈజ్ 69. సో 91.3 వస్తుందన్నమాట. ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. 91.30% వచ్చింది కాబట్టి. నెక్స్ట్, ఇఫ్ ఎక్స్ వేరీస్ ఇన్వర్స్లీ యాజ్ వై అండ్ ఎక్స్ ఈజ్ 2 వెన్ వై ఈజ్ 6 దెన్ ద వాల్యూ ఆఫ్ వై వెన్ ఎక్స్ ఈజ్ 3 ఈజ్. సో ఇక్కడ మనకి ఎక్స్ అనేది వైకి ఇన్వర్స్లీ వేరీ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ వేరీ టు వై అన్నారు. ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ని తీసేయడానికి మనం ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేయాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే బై వై. ఎక్స్ వాల్యూ అనేది 2 ఉంటుంది వెన్ వై ఈజ్ 6 అన్నారు. సో ఎక్స్ ఈజ్ 2 కే డివైడెడ్ బై వై ఈజ్ 6. సో కే వాల్యూ ఇక్కడ ఎంత వస్తుంది 2 ఇంటూ 6 అంటే 12. కే వాల్యూ 12 వచ్చింది. ఈ వాల్యూ ఇప్పుడు మనము ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వై అన్నారు కదా. సో ఎక్స్ అనేది 3 ఉన్నప్పుడు ఎక్స్ ఈజ్ 3 కే ఈజ్ 12 డివైడెడ్ బై వై. 3 1s 3 4s. సో మనకి ఇక్కడ వై వాల్యూ ఎంత వచ్చింది 4 వచ్చింది. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్,
If a sum of 5,000 is taken at a simple rate of interest of 15% per annum for 3 years and another sum of 8,000 is taken at a simple interest of 12% per annum for 4 years, the positive difference of the interests paid is. సో ఇక్కడ 5,000 రూపీస్ ఆఫ్ అమౌంట్ని 15% సింపుల్ ఇంట్రెస్ట్కి 3 ఇయర్స్కి తీసుకున్నారు. అగైన్ 8,000 అమౌంట్ని 12% సింపుల్ ఇంట్రెస్ట్కి 4 ఇయర్స్కి తీసుకుంటే ఈ ఈ టూ ఇంట్రెస్ట్స్కి డిఫరెన్స్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ 15% 3 ఇయర్స్కి కదా, అంటే 15 × 3 చేస్తే 45. 5,000లో 45% అంటే ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 5 5s is 25. 5 4s 20 + 2 అంటే 22. 2 2 5 ఇక్కడ 0 ఉంది కాబట్టి యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ 8,000 మీద 12 × 4 అంటే 48. సో 48% ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 8 8s is 64. 0 ఉంది కాబట్టి 0 4. 8 4s 32. 32 + 6 అంటే 38. 3840 వచ్చింది. సో మనకు పాజిటివ్ డిఫరెన్స్ కావాలి కాబట్టి 3840లో నుంచి 2250ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇక్కడ 1590 వస్తుంది. సో మనకి పాజిటివ్ డిఫరెన్స్ అనేది 1,590 రూపీస్ వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Varun and Sandeep started for a car race from the same point in the same direction and at the same time on a circular track of length 1635 meter with the speeds of 90 km per hour and 108 km per hour respectively. After how much time will they meet again for the first time? సో వరుణ్ అండ్ సందీప్ ఒక సర్క్యులర్ ట్రాక్, సో ఇలా ఒక సర్క్యులర్ ట్రాక్ ఉందనుకుంటే సేమ్ పాయింట్ నుంచి సేమ్ డైరెక్షన్ సేమ్ టైంలో స్టార్ట్ చేస్తే వాళ్ళ రేస్ని స్పీడ్స్ వచ్చేసి ఇక్కడ మనకి 90 and 108 అని ఇచ్చారు. సో అగైన్ వాళ్ళు మీట్ అవ్వటానికి ఫస్ట్ టైం ఎంత టైం తీసుకుంటారో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సర్క్యులర్ ట్రాక్ లెంత్ ఎంత ఇచ్చారు 1635. సో మనకి టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా, ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ 1635. స్పీడ్స్ ఏమవుతాయి, సేమ్ డైరెక్షన్ అయితే మనకి మైనస్ అవుతాయి. సో 108లో నుంచి 90 మైనస్ చేస్తే 18 వస్తుంది. ఈ 18 అనేది కిలోమీటర్ పర్ అవర్లో ఉంది, డిస్టెన్స్ ఏమో మీటర్స్లో ఉంది కాబట్టి మనం మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి. అంటే 5 / 18 చేయాలి. డివైడ్ బై 18 ఇక్కడ మనకి మల్టిప్లై అయిపోయింది. ఈ 18 క్యాన్సిల్ అయిపోయి 5 1s 5 3s 15 5 2s 10 ఇక్కడ 3 క్యారీ అయ్యి 5 7s 35 వస్తుంది. సో నెక్స్ట్ టైం వాళ్ళు మీట్ అవ్వటానికి 327 seconds అనేది పడుతుందన్నమాట. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, pipes M, N and S can fill a tank in 25, 50 and 100 minutes respectively. Initially, pipes N and S are kept open for 10 minutes and then pipe N is shut while pipe M is opened. Pipe S is closed 15 minutes before the tank overflows. How much time will it take to fill the tank if 3 pipes work in this pattern? సో ఫస్ట్ మనకి పైప్ M, N అండ్ S అనేవి 25 minutesలో, పైప్ M ఏమో 25 minutesలో, N వచ్చేసి 50 minutesలో, S ఏమో 100 minutesలో ట్యాంక్ని ఫిల్ చేస్తుంటే ఫస్ట్ N అండ్ S పైప్స్ని యూస్ చేసి 10 minutes ఈ ట్యాంక్ని ఫిల్ చేస్తారు. అంటే కంప్లీట్గా ఫిల్ అవ్వదు, కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ని ఫిల్ చేస్తారు. ఆఫ్టర్ దట్ N పైప్ని ఆఫ్ చేసేసి M అండ్ S పైప్ని యూస్ చేస్తారు. సో ఇప్పుడు ట్యాంక్ ఫిల్ అవ్వబోయే ముందు 15 minutes ముందు S పైప్ని క్లోజ్ చేసేస్తే టోటల్ ట్యాంక్ ఫిల్ అవ్వటానికి మనకి ఎంత టైం తీసుకుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. పైప్ M, N అండ్ S అని తీసుకుందాం. M ఏమో 25 minutesలో ఫిల్ చేసిద్ది, N వచ్చేసి 50, S ఏమో 100 minutesలో కదా. ఇప్పుడు మనం LCM తీసుకుంటే 25, 50 అండ్ 100కి 100 అనేది LCM వస్తుంది. సో 25 × 4 ఈజ్ 100, 50 × 2 అంటే 100, 100 × 1 ఈజ్ 100. టోటల్ మనకి ఇక్కడ ఎఫిషియన్సీస్ వచ్చినాయి అనమాట M, N అండ్ Sది. ఇప్పుడు ఫస్ట్ M పైప్ని క్లోజ్ చేసేసి ఓన్లీ N అండ్ S యూస్ చేస్తున్నారు కదా. N ఎఫిషియన్సీ ఏమో 2, S ఎఫిషియన్సీ ఏమో 1. సో 2 + 1 చేస్తే 3 ఎఫిషియన్సీ వస్తుంది. ఈ ఎఫిషియన్సీతో 10 minutes వర్క్ చేస్తే అంటే ఇంటూ 10 చేస్తే 30 units ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. టోటల్ మనకి 100 అమౌంట్ ఆఫ్ వర్క్ ఉంది. ఈ 100లో 30 మైనస్ చేస్తే 70, ఇంకా రిమైనింగ్ 70 ఉంటుంది. ఇప్పుడు ఈ 70ని N పైప్ని క్లోజ్ చేసేసి M అండ్ Sని ఆన్లో పెడుతున్నారు. సో M ఎఫిషియన్సీ ఏమో 4,
అండ్ ఎస్ ఎఫిషియన్సీ ఏమో 1. సో ఇక్కడ ట్యాంక్ ఫిల్ అవ్వబోయే ముందు 15 minutes ఎస్ని క్లోజ్ చేస్తున్నారు. సో క్లోజ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఎం అనేది రిమైనింగ్ ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. ఇప్పుడు ఎస్ని క్లోజ్ చేయలేదు అనుకుందాము, అప్పుడు ఆ ఎస్ 15 minutesలో ఎంత వర్క్ చేస్తుంది, 1 into 15 చేస్తే 15 వస్తుంది. ఇంత అమౌంట్ ఆఫ్ వర్క్ని చేస్తుంది. సో మనం ఈ 15 ఇక్కడ యాడ్ చేస్తే టోటల్ ఇక్కడ మనకి 85 అమౌంట్ ఆఫ్ వర్క్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఎస్ని క్లోజ్ చేయలేదు అని చెప్పి అనుకుంటే, ఎందుకంటే ఇక్కడ ఆ 15 minutesలో ఎస్ చేసే వర్క్ మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు టోటల్ ఎం ప్లస్ ఎస్ కలిసి ఈ ట్యాంక్ని ఎన్ని మినిట్స్లో ఫిల్ చేసిందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 4 + 1 అంటే 5, ఎఫిషియన్సీ వచ్చేసి 5, వర్క్ వచ్చేసి 85. సో 5 ones 5, 17 is 85 కదా. సో ఇక్కడ మనకి 17 minutes టైం అనేది తీసుకుంది. ఇనీషియల్గా 10 minutes, ఇప్పుడు 17 minutes, టోటల్ యాడ్ చేస్తే 27 minutes వస్తుంది కదా. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ సింప్లిఫై ద ఫాలోయింగ్. ఫస్ట్ డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్. 49/7 అంటే 7 7s 49. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 29 మైనస్ ఆఫ్ 0.7 ప్లస్ 3.9 into 0.4. 4 9s is 36. 4 3s 12 ప్లస్ 3 అంటే 15. ఇక్కడ పాయింట్ అనేది 2 digits తర్వాత ఉంది కాబట్టి మనం 1.56 తీసుకోవాలి ప్లస్ 0.9. సో ఇప్పుడు 21 ప్లస్ 1.56 అంటే 22.56. ఈ 22.56కి 0.9లో నుంచి 0.7ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 0.2 ఉంటుంది. సో ఇప్పుడు టోటల్ యాడ్ చేస్తే 22.76 is our answer. Option 4. Next. The given bar graph shows the number of students enrolled in institutes A and B during 5 years. What is the ratio of the total students enrolled in Institute B in 2019, 2020 and 2022 to that of the total students enrolled in Institute A in 18, 20 and 21? So ఇక్కడ మనకు ఒక బార్ గ్రాఫ్ ఇచ్చారు. 5 yearsలో 2 different institutes A and Bలో ఎంతమంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారో ఆ డేటా ఇచ్చారు. ఇక్కడ మనకి రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇన్స్టిట్యూట్ B అండ్ Aకి B వచ్చేసి 2019లో 350 అండ్ 20లో అండ్ 22లో. సో 350 ప్లస్ 375 అంటే 725. 725 ప్లస్ 200 అంటే 925. 925 ఈజ్ 2. ఇన్స్టిట్యూట్ A ఏమో 2018లో అండ్ 2020లో అండ్ 21. సో 150 ప్లస్ 300 అంటే 450. 450 ప్లస్ 250 700. నౌ 25 3s is 75 క్యారీ 17. 25 7s is 175 is to 25 2s is 50 carry 2. So carry 20. 25 8 is 200. సో ఇక్కడ మనకి 37 is to 28 వస్తుంది. ఆప్షన్ 1 is our answer. Next. The average temperature of a city for the first 16 days of January is 22 degrees centigrade and the average temperature for the last 16 days of the same month is 26 degrees centigrade. If the average temperature for the entire month is 24 degrees centigrade, what is the temperature of the 16th day? సో ఇక్కడ మనకి యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద సిటీ 16 డేస్కి ఏమో 22 ఉంటే లాస్ట్ 16 days ఏమో 26 ఉంటుంది. ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఎంటైర్ మంత్ యావరేజ్ టెంపరేచర్ 24 degree అయితే 16th day ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 16 days ఎంత ఉంది, 22 degrees centigrade. లాస్ట్ 16 days 26 degrees centigrade. ఇప్పుడు యావరేజ్ ఏమో మనకి మంత్ టోటల్ యావరేజ్ 24 degree అని ఉంది. 16th day ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఒక మంత్లో మనం 31 days ఉన్నాయని అనుకుంటే ఇక్కడ 16 + 16 చేస్తే 32 days వస్తుంది కదా. సో 32లో నుంచి 31 daysని మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 16th day ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం 16th day 24 యావరేజ్ ఉంది అని అనుకుందాం, ఓకేనా. బికాస్ టోటల్ మంత్ యావరేజ్ 24 కాబట్టి ఇక్కడ 16th day కూడా 24 ఉంది అని అజ్యూమ్ చేసుకుంటే ఫస్ట్ 16 days కూడా మనకి 24 ఉండాలి. కానీ ఇక్కడ ఎంత తక్కువ ఉంది, 2 తక్కువ ఉంది. ఎంత మీద, ఎన్ని డేస్ మీద, 16 days మీద. అంటే తక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ మైనస్ రాసుకుందాం. 16 × 2 is 32. ఇంత వాల్యూ అనేది తక్కువ ఉంది. నెక్స్ట్ 16 daysకి మనకి 24 కన్నా ఎంత ఎక్కువ ఉంది, 26 అంటే 2 ఎక్కువ ఉంది. ఎన్ని డేస్ మీద, 16 days మీద. సో ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ 16 × 2 is 32.
E32 అండ్ E32 క్యాన్సిల్ అయిపోయి మనకి యావరేజ్ అనేది 16th డేకి 24 ఉంటుందన్నమాట. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.